నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని జలజీవన్ మిషన్ పథకం నిధుల దుర్వినియోగానికి వేదికగా మారింది. సుమారు 1.80 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కనీసం ఇళ్ల నిర్మాణం పూర్తి కాని ఎన్టీఆర్ లేఅవుట్లోనూ మనుషులు నివసించని ఖాళీ స్థలాల్లోనూ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని జలజీవన్ మిషన్ పథకం నిధుల దుర్వినియోగానికి వేదికగా మారింది. సుమారు 1.84 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కనీసం ఇళ్ల నిర్మాణం పూర్తి కాని ఎన్టీఆర్ లేఅవుట్లోనూ మనుషుల నివసించని ఖాళీ స్థలాల్లోనూ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. కేవలం బిల్లులు పొందేందుకే కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై నివాసాలు లేని చోట పైప్ లైన్లు వేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు నీటి వనరులు లేని చోట బోర్లలో నీరు పడకపోయినా సరే కనెక్షన్లు ఇచ్చేయడం విమర్శలకు దారితీస్తోంది. ట్యాంకులకు అనుసంధానం లేకుండా నీటి సరఫరాకు మార్గమే లేని చోట కుళాయిలు అమర్చి పథకం పూర్తయిందని రికార్డులో చూపిస్తున్నారు. అవసరమున్న పేదలకు నీరు అందడం లేదు కానీ కమిషన్ల కోసం ఖాళీ స్థలాల్లో పైపులు పాతడంపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.